ఇయర్ లో కూడా మీకు పండంటి బిడ్డను మీరు కూడా ఇంకో పండుని ఇక్కడ వేయాలి. క్లాప్స్ కట్టండి. డాక్టర్ అయిపోయాయి చిట్టే. ఓ నాని అట్లా ముట్టుకోదురా నువ్వు అక్షింతలు పెళ్లి కాలం ముట్టుకోదు అక్షింతలు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం, తినేసినాం, అయిపోయింది. ఒక కునికి వేసేసినాం. దాని తర్వాత ఇక అమ్మగారు ఏం చేస్తారు, 1 2 3 ఇదేంటిది, ఇది చింతపండు, అవేంటి అట్లా పాపడాలు, అప్పడాలు, ఒడియాలు ఏమేమో ఇక అని పార్సల్ అవుతున్నాయి. ఈ పార్సల్ ఇంటికి తీసుకుపోవాలి. కానీ ఇప్పుడు కాదు, మేము ఏడుకోదాం అనుకున్నాం. ఒక ఫంక్షన్ కాడికి వస్తున్నాం కదా, ఇప్పుడు ఆ ఫంక్షన్ కాడికి పోవాలి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అయ్యి గట్టికి రైట్ ఓకే. క్లియర్ చెడు మీరు చెప్పలేవురా. కాలంతో వర్షం పడి మా క్లాత్ ఒకసారి మంచి కొడితే అయిపోతుంది బట్ట. క్లియర్ సాగమ్మా. అబుదా 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 క్రియాంశ్ మంచిగా అంటారు తెలుసా, అబుదా 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 అని. ఇక ఇది అట్లా చూస్తాం ఎంత మంచిగా అవుతుంది. అవుతుంది కానీ ఇప్పుడు మనం మొత్తం చూడాలి మరి నీట్గా కావాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు మంచిగా మేము ఎంత వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, నిన్నటి బ్లాగ్లో చెప్పినుండే కదా, యాక్చువల్లీ మేము ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి భోజనానికి వెళ్తున్నామని చెప్పేసి ఇక లేట్ అయిపోయింది. ఇక అట్లే ఇంటి దాకా వచ్చినాం అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం ఈడ కూడా భోజనం చేసేసి ఇక పచ్చళ్ళు అవన్నీ తీసేసుకున్నాం. ఇక ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. అక్కడ సెండ్ ఆఫ్ అవుతుంది. బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ బాయ్. ఓకే రైట్ బాయ్. పోనీ రైట్ కొట్టిగా, బండి రైట్ కొట్టిగా. రైట్ ఓకే డన్. బాయ్ బాయ్. ఇంకా పోతున్నావు రే క్రియాంశు, వెనక పోతుంది బండి. ఏమంటున్నాడు బాయ్ బాయ్ బాయ్. చలో రైట్ ఇక బాయ్ బాయ్. సప్న ఓకేనా ఇప్పుడు? హ్యాపీయా? ఫుల్ ఖుషియా? అంత ఓకేనా? పొద్దున్న నుంచి జర అట్లా ఉంటుంది. మరి ఇప్పుడు ఓకేనా? నా మీద కోపం అంట సపోజ్ ఫ్రెండ్స్, నా మీద కోపం అంటే అది మామూలుగా ఉండదట. మామూలు కోపం కాదట, అది మామూలు కోపం కాదు. కత్తులు ఇస్తే చీపురు గట్టలు ఇస్తే అమ్మంటారు, కొట్టైనా తేల్చుకోవే, కాదానంటే హత్తుకోనో, తిట్టుతోనో ప్రేమగా మారిపోవే, నీ మనసేందో తెలిసేకు నాకు, మారిపో మాకమ్మ మాటలకు, వీలుంటే రావమ్మ ఈ జన్మకు, నా ప్రేమే నీకు భారం అంటే ఇప్పుడే తన్నలేకపోతున్నాం రా నాయన. ఇంకా వచ్చే జన్మలో కూడా నువ్వే నాకు భారమా? అట్లా అంటారా అలా జన్మ జన్మలో నువ్వే నాకు భర్త దొరకాలని. సరే సార్, నా జన్మ జన్మల బంధం. బొట్టు లేదు, సారీ ఫ్రెండ్స్. బొట్టు పెట్టుకోవడం అంటే మొహం కడుకున్న తర్వాత బొట్టు పోయింది. బొట్టు నచ్చలే, పెట్టుకోలే. ఇది చూపు, నాకు నచ్చలేక తప్పదన్నా, నాకు బొట్టు అంటే ఇష్టం. వెరీ గుడ్. ఏదో ఒకటి బొట్టు ఉన్నా. సో ఫ్రెండ్స్, ఇక్కడికి అక్కడికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ మాత్రమే. ఇంకోటి ఏంటంటే మా పాత మిత్రుడిని ఒకరిని కలిసేది ఉంది. సాంగ్ షూటింగ్ ఉంది కదా, దానికి సంబంధించి కొంచెం డిస్కషన్ ఉంది, మాట్లాడాలా. మాట్లాడిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాం. అప్పుడు మేము ఉండిపోయిన గల్లీలు ఇవన్నీ ఇక్కడ అక్కడ చాలా సన్నగా ఉంటాయి అన్నట్టు ఈ గల్లీలన్నీ. ఒక కారు పెట్టినామంటే ఇంకో కారు పోదు, అంత ఘోరంగా ఉంటాయి గల్లీలు ఇవి. ఇగో ఇది పరిస్థితి. ఒక కారు పెట్టిరంటే ఇంకో కారు పోదు, ఇక అంత ఘోరంగా ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ వినాయక్ నగర్ గల్లీ, వినాయక నగర్. అక్కడ చూడు సైడ్ చెప్పురు. అయ్యో దిగి వస్తేనే ఊరు, మరి కారు ఎట్లా పెడతాడు? రాని రాని. ఇది వచ్చేసి మౌలాలి గుట్ట కింద మనకు మొత్తం ఇదంతా ఏరియా వచ్చేసి వినాయక్ నగర్. అంటే ఒకప్పుడు మనం ఈ ఏరియాలో ఉండే వినాయక్ నగర్. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం అయితే ప్రజెంట్ అయితే టాప్ కంటే టాప్కి ఎక్కేసినాం పైకి. అన్న కూడా ఇక్కడే కూర్చుండు, నాన్న ఇట్లా కింద ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ రావట్లేదు. సో అక్కడే ఉండిపోయారు. మన కార్ వచ్చేసి ఇక్కడ పెట్టాం, ఇక్కడ ఇండికా కార్ అక్కడ ఉంది కదా. సో యాక్టివ్ పక్కన పగిలి అయితే మన కార్ అయితే పార్క్ చేసినాం, ఎందుకంటే ఇక్కడ రాదు కాబట్టి. అందుకని మీరు పతంగ ఎగిరేసారు కదా. మరి వచ్చి మేము వినాయక్ నగర్ వచ్చినామంటే అల్చల్ చేసేది ఇందుకే పతంగ. ఆ బిల్డింగ్స్ వచ్చేసి అరే ఇది సఫిల్ కూడా బిల్డింగ్. వా, ఆ గుట్టలు కనిపిస్తున్నాయి, అదే అడ్డగుట్ట. ఇది అడ్డగుట్ట, దాని వెనకనే ఎయిర్ ఫోర్స్. అది అడ్డగుట్ట. ఇది వచ్చేసి మౌలాలి గుట్ట.
ఇది ఇంత ఫస్ట్ టైం చూస్తున్నా ఇదే పైకి ఎక్కి నేను. ఇంత దగ్గర కనిపిస్తుంది అందులో. ఇది ఫోన్లో అట్లా కనబడుతుంది కానీ కెమెరాలో ఇవిడ ఫంక్షన్ అవుతున్నట్టు నేను అసలు ఎంత దగ్గరకు కాదనా. నాకు ఇందుకే టాప్లో ఉండడం నాకు ఇష్టం. అన్నీ మనకు కనబడతాయి కాబట్టి టాప్లో ఉండడం. మేము ఎక్కువ ఎడికోసం తెలుసా ఆ బిల్డింగ్ గుర్తుపడతాం. గుర్తుపట్టేస్తారా? పగ్గల్లో అనుకుంటానా, నాకు క్లారిటీ గుర్తులేదు. టాప్ అంటే ఆ బిల్డింగ్ ఉందిరా. ఆ బిల్డింగ్ ఉంది కానీ మేము వచ్చేది మూడో గల్లీ బిల్డింగ్ ఎక్కడ బా. అయ్యో గుర్తుపెట్టుకోవాలరా టవర్. రైట్. ఒక వేప చెట్టు ఉందా, ఈ లెఫ్ట్ సైడ్ వేప చెట్టు ఉందా. అవును. మేము వచ్చేది వేప చెట్టు నుంచి మొదలు వెళితే ఆ బిల్డింగ్ అది కూడా కాదు అసలు గుర్తుపట్టకుండా అయిపోయిందా మొత్తం. ఒకప్పుడు ఇవన్నీ ఇగో మేము వచ్చేది ఈ బిల్డింగ్ అన్న. ఈ బ్లూ కలర్ బిల్డింగ్ ఉందా, ఆ బిల్డింగ్ పైన మేము పతంగులు ఎగరేస్తాం. ఆ గల్లీ ఈ గల్లీ 3 గల్లీ అంటే ఆల్మోస్ట్ చుట్టుపక్కల మొత్తం మాకు ఫ్రెండ్సే కానీ ఏరియాలో. యాక్చువల్లీ మనకు ఫస్ట్ మనం హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఏడు ఉండే తెలుసా, అంటే అటు సైడ్ ఉండే ఫస్ట్ వచ్చినప్పుడు. కాదు ఫస్ట్ వచ్చినప్పుడే ఈ గల్లీ రైల్వే ట్రాక్ కింద ఫస్ట్ గల్లీ కనబడతా. రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ గదే ఇల్లు అన్న. సో ఫస్ట్ మేము ఉన్న ఇల్లు ఫ్రెండ్స్ నేను చూపిస్తా. ఇగో ఈ ఇల్లు ఉందా, నా ఇల్లు కనబడతారా, కనబడదు. ఆ జెండా ఉంది కానీ వదిలేసే జెండా ఉందా, ఆ జెండా ముంగటి ఇంట్లోనే కింద ఫస్ట్ రెంట్కున్న ఇల్లు. ఫస్ట్ రెంట్కున్నాం. అదే ఇంట్లో ఉండే అమ్మ నాన్న వాళ్ళు ఉండే. దాని తర్వాత ఒకటే రూమ్ లో ఉంటున్నాడా. దాని తర్వాత మెల్లి అక్కడ షిఫ్ట్ అయినాం. అదైతే ఇప్పుడు ప్రజెంట్ మేము ఇంటున్న కొత్త ఇల్లు చూసినా అలా వాష్రూమ్ ఎంత ఉందో మేము 5 అందులో ఉంటుండే, అంత రూమ్ ఉంటుండే. దాని తర్వాత ఇంకో ఇంటికి షిఫ్ట్ అయినాం, సేమ్ అది కూడా అట్లే ఉంటుండే. దాని తర్వాత మెల్లిగా 2 రూమ్లో పోయినాం. దాని తర్వాత మెల్లిగా 3 రూమ్లో పోయినాం. దాని తర్వాత సింగిల్ బెడ్రూమ్లోకి వచ్చినాం. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్లోకి వచ్చినాం. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ ఆడికి వెళ్ళి ఊరు వెళ్ళిపోయినాం. ఊరు నుంచి మళ్ళీ వచ్చినాం మళ్ళీ పోయినాం. దాని తర్వాత మళ్ళీ వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు పెద్ద డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. సో కాకపోతే అది ఈ రోజు నుంచి క్లోజ్, అది మేము చూపించలేదు. అలా హైదరాబాద్ ఇలాంటి ఏరియా నచ్చదు కాబట్టి ఓకే. అంటే నినమడదు మనకు ప్రజెంట్ మనం విలేజ్ ఎట్లా చూపిస్తాం, మనం పచ్చని పొలాలు చూపిస్తాం కదా. ఇక్కడ జూమ్ చేసి ఏం కనబడుతుంది, ఏడు పోయినా బిల్డింగ్ లేదు చూసినావా, ఎట్టు పోయినా బిల్డింగ్లే. ఈ మోలాలు గుట్ట అయితే కొద్దిగా హైలైట్ అనుకో. అప్పుడు గుట్ట నడుచుకుంటే ఎక్కినాం మనం, అమ్మ వాళ్ళు మనం అందరం కలిసి. సాకెట్ బిల్డింగ్ అనిపిస్తుందా? రైట్ గో, ఈ సాకెట్ బిల్డింగ్ టవర్ పక్కన ఉన్నది సాకెట్ బిల్డింగ్. ఇది సాకెట్స్, సాకెట్ 25 ఫ్లోర్స్ అది. 25 అన్న 25. ఓ బాగానే పడుతుంది సిటీకి నుంచి. ఇంకా టాప్ ఉండాలి, ఇంకా టాప్ మనం టాప్ లెక్క ఇక్కడ నుంచి సిటీ కనిపిస్తుంది చూసినా, అది ఎక్కితే కూడా సేమ్ సిటీ కనిపిస్తుంది అట్లా కనబడాలి. ఈ బిల్డింగ్ లెక్క నిజంగా బా. హనుమాన్ జెండా మస్తు అలానే. అరే రిసెప్షన్ ఉంది మనకు. 18th రోజు ఉంది. 18th రోజు 5th ఫ్లోర్ అన్నాడు. అలానే రిసెప్షన్. ట్రైన్ ఎంత మంచిగా పోతుందా, మెల్లగా పోతుంది ట్రైన్. సేమ్ ఇళ్ళకి పోతున్నట్టే అవుతుంది అయితే. ఇందాక పోయింది నార్మల్ ట్రైన్ అనుకుంటుంది, గూడ్స్ ట్రైన్. ఇది గూడ్స్, అదే మొత్తం గూడ్సే ఉంటాయి రైట్. అది కూడా గూడ్సేనా? అది కూడా గూడ్సే. అలా సిమెంట్ పోతుంది, ఇంకనేమో బొగ్గులు పోతాయి. క్యూటీ ఎంత క్యూట్గా ఉంది అసలు. చూసినా పండు చేతిలో పోయిన తర్వాత సైలెంట్ అయిపోయింది. పట్టుకుందంటే అది అది పెడితే ఏడుస్తుంది. అవునా? ఓకే ఓకే. ఈ ఇయర్ లో కూడా మీకు పండు అంటే బిడ్డను, మీరు కూడా ఇంకో పండుని ఇక్కడ వేయాలి. అబ్బా ముందే బుక్ చేసేసుకుంటారు వీళ్ళు. ఏంటి మైనానా? ఓమా 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 ఓమా. మీరు నలుగురు ఒకసారి ఇట్లా రండి పండు దగ్గరికి.
నువ్వు ఇలా వచ్చి నేను అమ్మ దగ్గర చూడమ్మా ఇలా చూడు ఝాన్సీ ఓకే రైట్ ఓకే ఓకే చూడండి ఓకేనా ఇది చూడండి ఒక్కసారి ఇది చూడండి క్యూటీ క్యూటీ చూడు ఎంత క్యూట్గా ఉంది అసలు అది చూడు అసలు రబ్బర్ బ్యాండ్ పట్టుకుందిరా నువ్వు పోతావా వెయిట్ చేసింది ఫుల్ చైన్ ఏంటి మెల్ల ఉంది మెల్ల మెల్ల ఉంది మెల్ల ఉంది దా అట్లే తీసుకొని రాండి ఇంకా అక్కడికి ఇలాగే ఒకసారి వాళ్ళ తాత దగ్గర కదా అంటే పెద్ద మనుషులకు ఇప్పుడే కానీ ఇది పెట్టాలి అంకుల్ తెలుసుగా అంకుల్ పెద్ద సర్పంచ్ అంకుల్ మనుషులకు ఇప్పుడే కానీ వడ్డీ మనం పెద్దలకు ఎట్లా పెడతాం అట్లా వీలు పెట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు మా చుట్టలేద్దాం అయ్యో దీంట్లో అది ఏనండి నేను పెట్టినా సరిపోదు కదా అక్కడ ఇట్లా వేద్దాం వద్రా అరే క్రియాంశు వద్రా బాగుంది చాలా బాగుంది ఎందుకు అయ్యో ఎట్లయినా ఎట్లా ఉంటుంది సేమ్ ఉంటుంది అది చెప్తా డెకరేషన్ ఇట్లా పెట్టినాం కదా ఇటు తలకాయ ఉంటుంది కాలు ఉంటుంది ఇదే పండు పేరు ధనంజయ్ మేము పెళ్ళికి వెళ్ళింది వీళ్ళ పెళ్ళికి లాస్యనా మీ కోడలి గారి పేరు ఏం పేరు లావణ్యనా మరి తెలంగాణ పేర్లు పెట్టుకుంటారా అట్లా తెలంగాణ వాళ్ళు ఎలా తింటారో ఆంధ్ర వాళ్ళు అలాగే తింటారు పండుగ సంబంధం వచ్చింది అది ఓకే అయిపోయింది కదా నిజంగా లక్కీ అని కానీ గా మీద వచ్చిందండి అలా పెట్టదు కదా మీరు చూసుకుంటారు పేరు కానీ దాని వైబ్రేషన్ బట్టి కొంటున్నారు కదా తల అటే వస్తుంది తల నీ సైడ్ కాలు ఇటు సైడ్ వచ్చేసింది వస్తుంది తూర్పుకి తల ఉండాలి ఓకే డన్ 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 మా సూర్యుడు అయితే మా సైడ్ ఉంటుంది ఏ సూర్యుడైనా ఓకే ఎట్లా వేసినా సరే ఇటు 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 ఫేస్ మీరు ఇటు రండి అటు సైడ్ క్లాప్స్ కట్టండి నాకైతే పాటలు పాడతారు పాటలు పాడతారు వద్దే పాటలు పాడచ్చు మీరు ఒక్కటి కూడా రాదా ఎంత బాగా నీకు పాట వచ్చి కదా పాడు లాలీ లాలి లాలి ఎందుకని ఏడిస్తే పాడాలి నవ్వుతుంది కదా ఇప్పుడు నవ్వుతుంది జర ఉయ్యాల మంచిగా ఉంది కదా లక్కమ్మా లక్కమ్మా లక్కీ లైట్ గా తీసి పొట్టు పెట్టి ఆంజనేయం కుంకుమ పెట్టి అయిపోతుంది కదా గంధం పట్టు గంధం కొద్దిగా చుట్టపెట్టి దానిపై కుంకుమ పట్టు అలా మించి నువ్వేం పెద్దగా ఉంటుంది కొంచెం చిన్నగా ఒకరు చాలు ముందు గంధం పెట్టిన తర్వాత అప్పుడు కుంకుమ ఇంకొద్దు లైట్ గా కుంకుమ చాలు పండు కంట్లో పడుతుంది ఏ తిక్కుందిరా లైట్ వెనక్కి అక్షంత వేయండి కొన్ని కొన్ని వేయండి రెండు రెండు ఎక్కువ వేయండి డాక్టర్ అయిపోయాయి చిట్టే షెఫ్ షెఫ్ జ్యోతి నువ్వు కూడా ఉప్పు నువ్వు వేసావా నాణ్య అక్షంతలు వేసావా
ఊపించు ఉయ్యాల ఊపించు. ఊపించు అన్నయ్య అక్క రండి ఫస్ట్. వెళ్దామా రండి అన్నయ్య అక్కయ్య. ఉయ్యాల జోరుపాటు వాడు అక్కడ వెళ్ళి ఇందాక పాడా కదా. జోరుపాటు వాడు మీ సరదా చెప్తే వేసేయండి, ఏంటి చిన్నదే కదా. అక్షంతలు వేయొచ్చు, వేయాలనుకుంటే వద్దులే ఇంకా. కొద్దిగా తలపైన వేస్తున్నాడు. ఉయ్యాల్లో కూడా సైకి వచ్చేసింది అది. వన్ సైడ్ అవుతుంది పాపం. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంపల్సరీ పోతుంది. అది టేస్ట్ అటే ఉంటుంది దాన్ని అటు వేసి అటు ఇటు అయితే ఇటు. మీరు ఇట్లా పట్టుకో నాన్న, ఇట్లా పట్టుకో. ఓ నాని అట్లా ముట్టుకోదురా నువ్వు అక్షింతలు, పెళ్లి కాలం ముట్టుకోదు అక్షింతలు. ఇది ఆయుష్మాన్ బాబా. డాక్టర్ అని చెప్పిండు. డాక్టర్ అమ్మ జోలాలి ఓరేయ్. ముట్టుకోదురా, కావాలంటే ఇట్లా ఊపించు, ఇట్లా ఊపించు. ఊపించురా, ఊపించి పట్టుకో. ఫస్ట్ వాడ ఊపిండాను అప్పటి నుంచి. భయపడతాడు ఎక్కువ. ఇదిరా, మీరు ఏ వద్దులే. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక్కడ స్టార్టింగ్ ఇదే కదా. మ్యాన్ కూడా నేర్పుతుంది. మీరు రెండు రెండు జాకెట్లు ఇస్తారు, మేము ఒక్కటే ఇస్తాం. జాహ్నవి తెలుసా? అన్నయ్య పడుకున్నారా? సరే, వెళ్ళొస్తుంది. లావణ్య బాయ్ అమ్మ. బాయ్. మీరే రావాలి. మీరే రావాలి. ఓకే. సరే సరేనా? బాయ్ అది ఇచ్చేయండి. బాయ్.